హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ బీటెక్. సో రీసెంట్గా M2 ఇంకా కెమిస్ట్రీ ఇలా కొన్ని సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టానమాట. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మెంబర్స్ అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా పెట్టమని అడిగారు. సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ కేస్ ఏదైనా సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ప్రీవియస్గా కొన్ని సబ్జెక్ట్స్ అనేది ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెన్షన్ చేశాను. సో వెళ్ళి ఆ వీడియోస్ అనేది చూడండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ R25 రెగ్యులేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి క్రిస్టాలోగ్రఫీ అండ్ మెటీరియల్స్ క్యారెక్టరైజేషన్. సో ఇందులో ఈ యూనిట్ 1లో షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి డిఫైన్ మిల్లర్ ఇండిసెస్, స్టేట్ బ్రేక్స్ లా అనొచ్చు, బ్రాక్స్ లా అనొచ్చు. సో ప్రొనౌన్సియేషన్ మీ ఇష్టం. అండ్ డిఫైన్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ అండ్ రైట్ ఇట్స్ వాల్యూ ఫర్ బీసీసీ. వాట్ ఆర్ పాయింట్ డిఫెక్ట్స్ అండ్ లైన్ డిఫెక్ట్స్, ఇది చెక్ చేసుకోండి. ఓకే, వాట్ ఈస్ SCM, డిఫైన్ డిబై స్కెరర్ ఫార్ములా. సో దీన్ని స్కెరర్ అనొచ్చు, షెరర్ అనొచ్చు, ఒక్కొక్కరు ఒక్కోలా ప్రొనౌన్సియేషన్ చేస్తారు. సో ప్రొనౌన్సియేషన్ అంత పట్టించుకోకండి. సో ఈ క్వశ్చన్ కూడా చెక్ చేసుకోండి. అండ్ ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మేబీ ఇఫ్ షార్ట్ క్వశ్చన్స్లో వస్తే మీరు రాయడానికి ఉండాలని చెప్పేసి సిలబస్లో చాలా వరకు కొన్ని ఇంపార్టెంట్ ఉన్నవి, కొన్ని ఇంపార్టెంట్ లేవు. బై ఛాన్స్ మీకు ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ తగిలితే మాత్రం మీరు రాయడానికి స్కోప్ ఉంటుందని చెప్పేసి నేను హోల్ సిలబస్ కవర్ చేసేసే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది తయారు చేశాను. సో కమింగ్ టు లాంగ్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్ 14 బ్రెవిస్ లేటిసెస్ అండ్ డిరైవ్ లాటిస్ కాన్స్టెంట్ రిలేషన్స్ ఫర్ SCC, BC అండ్ FCC. ఇది చెక్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఎక్స్ప్లెయిన్ ఎక్స్రే డైఫ్రాక్షన్ అండ్ డిరైవ్ బ్రాక్స్ లా. ఓకే, నెక్స్ట్ డిరైవ్ ద డిబై స్కెరర్ ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్. ఈ ఫార్ములాని డిరైవ్ చేసి ఈచ్ టర్మ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది లాంగ్ ఆన్సర్స్లో ఇంపార్టెంట్. 2 మార్క్స్లో జస్ట్ ఫార్ములా అడిగితే ఫార్ములా ఇచ్చేయండి, బట్ ఇది లాంగ్ ఆన్సర్లో ఈచ్ టర్మ్ వాటిలో ఉన్న టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు కాబట్టి ఇది లాంగ్ ఆన్సర్లో ఇంపార్టెంట్. అండ్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ SEM విత్ బ్లాక్ డయాగ్రామ్. ఇక్కడ ఫిజిక్స్లో ఏంటిది అంటే చాలా వరకు మీరు డయాగ్రామ్స్ అనేది వేయాలి. ఓకే, సో అది డయాగ్రామ్స్ అనేవి చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ మిల్లర్ ఇండిసెస్ అండ్ డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఇంటర్ప్లానర్ డిస్టెన్స్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ క్రిస్టల్ డిఫెక్ట్స్, అంటే పాయింట్, లైన్, సర్ఫేస్, వాల్యూమ్ డిఫెక్ట్స్, ఈ 4 డిఫెక్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ప్యాకింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ SCC, BCC అండ్ FCC విత్ నీట్ డయాగ్రామ్స్. డయాగ్రామ్స్ ఆర్ మెయిన్లీ ఇంపార్టెంట్. ఇక్కడ ఫిజిక్స్కి వచ్చేసరికి డయాగ్రామ్స్ పైనే ఫోకస్ అయి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ నానో మెటీరియల్స్ అండ్ సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో. సో ఇవన్నమాట ఫస్ట్ యూనిట్లో 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 8 లాంగ్ క్వశ్చన్స్ చూసుకోండి. ఫస్ట్ యూనిట్ డన్. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్ నేమ్ వచ్చేసి క్వాంటమ్ మెకానిక్స్. క్వాంటమ్ మెకానిక్స్ నుండి 100% మోస్ట్ రిపీటెడ్ అయితే ఇది ఒక్కటే అనమాట, స్టేట్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఇదే రిపీటెడ్గా ఇస్తారు. ఇఫ్ కాకపోతే వాట్ ఈస్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్, వేవ్ ఫంక్షన్ యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్. లేకపోతే డిఫైన్ ఐగెన్ వాల్యూ అండ్ ఐగెన్ ఫంక్షన్. స్టేట్ బ్లాక్ థీరం. డిఫైన్ ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. వాట్ ఈస్ క్వాంటమ్ కన్ఫైన్మెంట్. సో ఈ 6 చూసుకోండి సెకండ్ యూనిట్ నుండి. మోస్ట్లీ అయితే ఇది ఇంపార్టెంట్, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. నెక్స్ట్ లాంగ్స్కి వచ్చేసరికి డిరైవ్ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎక్స్ప్రెషన్. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఎక్స్ప్రెషన్ ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ డిరైవ్ ద ష్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. డిరైవ్ ద పార్టికల్ ఇన్ 1 డైమెన్షనల్ బాక్స్ ఈక్వేషన్. ఎక్స్ప్లెయిన్ బ్లాచ్ అనొచ్చు, బ్లాక్ అనొచ్చు, అది మీ ఇష్టం. బ్లాచ్ ఆర్ బ్లాక్ థీరం అండ్ క్రానిక్ పెన్నీ మోడల్ విత్ ఈకే డయాగ్రామ్. సో విత్ డయాగ్రామ్ ఇక్కడ చూడండి, ప్రతి దానిలో ఫిజిక్స్ వచ్చేసరికి డయాగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ అంటే ఏదో బయాలజీలో ఉన్నంత టఫ్ ఏమి ఉండవు, సింపుల్ ఉంటాయి. అది చెక్ చేసుకోండి. గ్రాఫ్స్ లాగా అలా ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్ అండ్ ఆరిజిన్ ఆఫ్ బ్యాండ్ గ్యాప్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద పాస్టులేట్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్. ఇది ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్. ఎక్స్ప్లెయిన్ క్వాంటమ్ కన్ఫైన్మెంట్ అండ్ నానో మెటీరియల్స్. నానో మెటీరియల్స్లో క్వాంటమ్ కన్ఫైన్మెంట్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, రిమైనింగ్ కూడా ఇంపార్టెంట్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్వి నేను స్టార్ మార్క్ పెడుతున్నాను. ఓకే, అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3కి వచ్చేసరికి క్వాంటమ్ కంప్యూటింగ్. యూనిట్ 2లో క్వాంటమ్ మెకానిక్స్, యూనిట్ 3కి వచ్చేసరికి క్వాంటమ్ కంప్యూటింగ్. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే వస్తుంది. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్ అదే వస్తుంది.
డిఫైన్ క్యూబిట్. క్యూబిట్ అంటే ఏంటి? వాట్ ఈస్ బ్రాకెట్ నోటేషన్? డిఫైన్ హిల్బర్ట్ స్పేస్. డిఫైన్ ఎంటాంగిల్మెంట్. ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ క్వాంటమ్ గేట్? సో ఈ 6 క్వశ్చన్స్ చూసుకోండి, ఇనఫ్. ఇవే నేను లాంగ్లో కూడా కవర్ చేశాను. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ అండ్ యూజ్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఎక్స్ప్లెయిన్ క్యూబిట్స్, మల్టిపుల్ క్యూబిట్ సిస్టమ్ అండ్ క్వాంటమ్ మూమెంట్స్. ఇలా ఏబిసి అని ఇచ్చారనుకోండి, ఇవి మ్యాండేటరీగా వచ్చేవన్నమాట. ఓకే. ఎక్స్ప్లెయిన్ డైరాక్ బ్రాకెట్ నోటేషన్ అండ్ హిల్బర్ట్ స్పేస్. ఎక్స్ప్లెయిన్ ద బ్లాట్ స్పియర్ విత్ నీ డయాగ్రామ్. ఎక్స్ప్లెయిన్ ఎంటాంగిల్మెంట్ అండ్ క్వాంటమ్ గేట్స్. డిస్కస్ అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఇవి చెక్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్, ఇవి రెండంతా ఇంపార్టెంట్ కాదు, బట్ బై ఛాన్స్ ఒకవేళ మీకు వెరీ పేపర్ చేంజ్ అయిపోయి ఇంకా టఫ్ పేపర్ ఇద్దాం అనుకున్నారు అనుకోండి, ఈ 2 క్వశ్చన్స్ అనేది యాడ్ అవుతాయి. లేదు అనుకోండి, ఈ 2 క్వశ్చన్స్ రావు. మోస్ట్లీ ఆ 6 ప్రిపేర్ అవ్వండి, ఈ 2 అంతా ఇంపార్టెంట్ కాదు. ఎక్స్ప్లెయిన్ ద డిస్-జోసా ఆల్గరిథం. ఎక్స్ప్లెయిన్ షోర్స్ ఆల్గరిథం అండ్ గ్రోవర్స్ ఆల్గరిథం. ఈ 2 అంత ఇంపార్టెంట్ కాదు, బట్ పైన చూసుకోండి, ఎందుకైనా మంచిది. ఈ 2 అయితే అంత ఇంపార్టెంట్ కాదు, బట్ చూసుకోండి అంతే. యూనిట్ 4 మ్యాగ్నెటిక్ అండ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ నుండి షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఆర్ హార్డ్ అండ్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఇది అడుగుతారు, ఇంపార్టెంట్. ఇదేనా అంటే ఒకవేళ మోస్ట్లీ ఇది అడుగుతారు, లేదు అంటే ఈ మిగతా వాటి నుండి అడగచ్చు. డిఫైన్ మ్యాగ్నెటిక్ మూమెంట్. డిఫైన్ హైస్టెరిసిస్. డిఫైన్ ఫెర్రో ఎలక్ట్రిక్ మెటీరియల్, లేకపోతే డిఫైన్ పైజో ఎలక్ట్రిక్ మెటీరియల్, లేకపోతే డిఫైన్ పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్. ఒకవేళ సపరేట్గా అడిగారు అనుకోండి 2 మార్క్స్కి అడుగుతారు. ఏ, బి, సి అని అడిగారు అనుకోండి, లాంగ్ క్వశ్చన్కి అడుగుతారు. సో ఇది ఇక్కడ కవర్ అవుతుంది, అక్కడ కవర్ అవుతుంది, అందుకని ఇక్కడ ఇచ్చా, అక్కడ ఇచ్చా, మీకే రివిజన్ అవుద్ది. సో కమింగ్ టు లాంగ్ క్వశ్చన్స్. ఎక్స్ప్లెయిన్ ద ఆరిజిన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అండ్ క్లాసిఫై మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఎక్స్ప్లెయిన్ ద విస్ డొమైన్ థియరీ ఆఫ్ ఫెరోమాగ్నెటిజం. ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ పోలరైజేషన్ ఇన్ డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది చూడండి. ఎక్స్ప్లెయిన్ ఫెరో ఎలక్ట్రిక్, పైజో ఎలక్ట్రిక్ అండ్ పైరో ఎలక్ట్రిక్ మెటీరియల్స్ విత్ అప్లికేషన్స్. అప్లికేషన్స్ ఇక్కడ మ్యాండేటరీగా చెక్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ హైస్టెరిసిస్ కర్వ్ అండ్ కంపేర్ సాఫ్ట్ అండ్ హార్డ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఇది ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ఐరన్, ఇది ఎఫ్ఈ అంటే ఐరన్ అనమాట, ర్యామ్ అండ్ ఎల్డిఆర్ సెన్సార్. ఓకే. ఎక్స్ప్లెయిన్ మ్యాగ్నెటిక్ హైపర్ థర్మియా అండ్ జిఎంఆర్ డివైస్. ఎక్స్ప్లెయిన్ ద సాల్జెంట్ సింథసిస్ ఆఫ్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్స్ అండ్ అప్లికేషన్స్. సో ఈ 8 చెక్ చేసుకోండి, డన్. ఇందులో ఇంపార్టెంట్ లేవా అంటే ఇంకో ఇది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే, ఇలా కొన్ని ఇంపార్టెంట్స్ ఉన్నాయి, అవి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు యూనిట్ 5. యూనిట్ 5 అంటే లేజర్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్. లేజర్ అండ్ ఫైబర్ ఆప్టిక్స్లో ఏంటిది? షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసి డిఫైన్ పంపింగ్ అండ్ యాక్సెప్టెన్స్ యాంగిల్. వాట్ ఈస్ పాపులేషన్ ఇన్వర్షన్. డిఫైన్ మెటాస్టేబుల్ స్టేట్. డిఫైన్ న్యూమరికల్ అపర్చర్. వాట్ ఆర్ ఆప్టికల్ ఫైబర్ లాసెస్. డిఫైన్ లిడార్. లిడార్ అంటే ఏంటి? దీని యొక్క అబ్రివేషన్ రాసి దాని గురించి రాయాలి, అంతే. సో ఇది ఈ లిడార్ గురించి లాంగ్ క్వశ్చన్లో కూడా మ్యాండేటరీగా వస్తుంది, అది చెక్ చేసుకోండి. డిఫైన్ పాపులేషన్ ఇన్వర్షన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్, వర్కింగ్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ హీలియం నియాన్ లేజర్. ఇది ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ఐన్స్టీన్ కోఎఫిషియన్స్ అండ్ దర్ రిలేషన్స్. ఐన్స్టీన్ కోఎఫిషియన్స్ అంటే ఏంటి, వాటి యొక్క రిలేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ CO2 లేజర్ విత్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. ఎక్స్ప్లెయిన్ సెమీ కండక్టర్ డయోడ్ లేజర్ అండ్ అప్లికేషన్స్. విత్ అప్లికేషన్స్, ఇక్కడ కూడా అప్లికేషన్స్ చెక్ చేసుకోండి. ఎక్స్ప్లెయిన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్, యాక్సెప్టెన్స్ యాంగిల్ అండ్ న్యూమరికల్ అపర్చర్. ఇది A, B, C ఇలా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఓకే. డిస్కస్ లిడార్ ఫర్ ఆటోనమస్ వెహికల్స్. ఎక్స్ప్లెయిన్ ద కండిషన్స్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ ఆప్టికల్ ఫైబర్ లాసెస్. ఎక్స్ప్లెయిన్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ సెన్సార్. ఇది ఇంపార్టెంట్. అప్లికేషన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంపార్టెంటే. ఫర్ స్ట్రక్చరల్ హెల్త్ మానిటరింగ్. సో ఇవి చెక్ చేసుకోండి. సో మీకు టిప్ వచ్చేసి ఏమీ లేదు, ఫిజిక్స్లో కూడా సేమ్ యూనిట్ 3 నుండి చదివి యూనిట్ 4కి వెళ్ళిపోయి యూనిట్ 5కి వెళ్ళిపోండి. సో ఫస్ట్ మీరు మ్యాండేటరీగా చూసుకుందాం అనుకుంటే షార్ట్గా అయిపోయేది యూనిట్ 5 కాబట్టి యూనిట్ 5 నుండి రండి. ఐదర్ గో విత్ యూనిట్ 5, 4, 3 ఆర్ 3, 4, 5 దెన్ గో విత్ 1 and 2. సో ఇదే టిప్, ఏం లేదు, తొందర అయిపోద్ది. సో ఫోకస్ ఇన్ స్టడీ వెల్, లెర్న్ వెల్. ప్రాక్టీస్ డయాగ్రామ్స్. డయాగ్రామ్స్ అంటే డయాగ్రామ్స్ కాదు, ఏదో గ్రాఫ్స్ చిన్న ఉంటాయి, అవి చూసుకోండి. సో విత్ నీట్ డయాగ్రామ్స్ అని అడిగినప్పుడు ఖచ్చితంగా అవి మెన్షన్ చేయాలి. అండ్ కమింగ్ టు అప్లికేషన్స్, అప్లికేషన్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్.
ఇది ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇఫ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, నెక్స్ట్ ఇంకేదైనా సబ్జెక్ట్ కావాలన్నా కానీ డ్రాప్ దెమ్ ఇన్ కమెంట్స్. ఐల్ పిక్ ద మోస్ట్ రిపీటెడ్ వన్. అండ్ if you like this video, please do like, share and subscribe. Thanks for watching.